నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అద్భుతమైన జలపాతం సందర్శకులను కనువిందు చేస్తుంది. మన్నేవారిపల్లి గ్రామం ఎస్ఎల్బీసీ వెనుక వైపు ఉన్న జలపాతం భారీ వర్షాలకు అత్యంత సుందరంగా మారింది. కొండల మధ్య నుంచి దూకుతూ 100 మీటర్ల దిగువన 2 పాయలుగా విడిపోతూ అద్భుత దృశ్యాలను ఆవిష్కృతమవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు జలకళను సంతరించుకున్నాయి. ప్రధాన వాగులైన దుందుబి, ఊకచెట్టు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగుల్లో నిర్మించిన చెక్ డ్యాములు పొంగుపర్లుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేవరకద్ర నియోజకవర్గంలో ఊకచెట్టు వాగుపై నిర్మించిన బండరపల్లి చెక్ డ్యాం దగ్గర నీటి ప్రవాహ సుందర దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరింత సమాచారం బండరపల్లి వాగు నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వరుణుడు ప్రతాపంతో జిల్లాలోని ప్రధాన వాగులు పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ప్రజెంట్ మనం దేవరకద్ర నియోజకవర్గం బండరపల్లి వాగు సమీపంలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. బండరపల్లి వాగుకు సంబంధించి ఇదంతా కూడా ఊక చెట్టు ప్రధాన వాగుగా కొనసాగుతుంది. ఇక్కడ విజువల్స్ను చూస్తే కనుక పెద్ద ఎత్తున వరద నీరు ఈ యొక్క బండరపల్లి వాగు దగ్గర పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలను మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ముఖ్యంగా గత అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాన వాగులుగా ఉన్నటువంటి ఊక చెట్టు వాగు, అదేవిధంగా ఊక చెట్టు వాగుతో పాటు దుందుబి వాగు కూడా తీవ్ర ఉగ్రరూపం దాల్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై అక్కడికి ఎవరు వెళ్ళకూడదంటూ కూడా ఆంక్షలు విధించినటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఒకవైపు జూరాల ప్రాజెక్టు, మరోవైపు కోయిల్ సాగర్, శంకర సముద్రం ఎత్తిపోతల పథకంతో పాటు ఆసియా ఖండంలో మొట్టమొదటి సైఫన్ వ్యవస్థ కలిగినటువంటి సరళసాగర్ ప్రాజెక్టు సైఫన్లు కూడా తెరుచుకోవడంతో ఆయా ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా కిందికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రజెంట్ విజువల్స్లో చూస్తే కనుక భారీగా వరద నీరంతా కూడా ఈ యొక్క బండరపల్లి వాగు దగ్గర ఏర్పాటు చేసినటువంటి చెక్ డ్యామ్ను దాటుకొని పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలను మనం చాలా క్లియర్గా చూడవచ్చు. ముఖ్యంగా ఇలాంటి దృశ్యాలను చూడడానికి జిల్లాకు చెందినటువంటి పర్యాటకులంతా కూడా ఈ వాగు దగ్గరికి రావడం మొత్తంగా ఇదొక కనుల విందుగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ బండరపల్లి వాగు దగ్గర కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు వర్షాలు ఈ విధంగానే ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పొంగి పొర్లుతున్నటువంటి వాగుల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి కూడా ఒక రెవెన్యూ మరియు పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి ఈ జిల్లాల్లో ప్రధానంగా ఎక్కడైతే చెరువులు, కుంటలు కూడా నిండు కుండల్లా మారాయి, అలుగులు పారుతున్నాయి. రహదారులపైకి వాటర్ అంతా కూడా వచ్చి వెళుతుండడంతో రహదారులకు సంబంధించి ప్రయాణం చేసే వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రధానంగా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి ఆయా స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరో 2 రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. మరింత వరద ఉధృతి కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతంలోని మేజర్ ప్రాంతాలుగా ఉన్నటువంటి చాలా చోట్ల కూడా ఇప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ నిత్యం అక్కడే ఉండి కాపలా కాస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి సెల్ఫీలు తీసుకోవడానికి కానీ, మరి అదేవిధంగా అక్కడ చేపలు పట్టడానికి వెళ్ళేవారు కూడా వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే ఆంక్షలు ఉన్నటువంటి సిచ్యువేషన్. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ శ్రీనివాసరావు కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను కూడా పరిశీలించాడు. ఇక ముఖ్యంగా ఒకవైపు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు భారీగా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఇప్పటికే ఉద్యోగులకు ఎక్కడ కూడా సెలవు ఇవ్వము, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి చెప్తున్నాడు. ఇదే క్రమంలో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు నిత్యం ప్రజల దగ్గర ఉంటున్నారు. ఎక్కడైతే పాడుబడిన ఇళ్ళు ఉంటాయో ఆ ఇళ్లలో ఎవరు ఉండకుండా వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా
చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వారితో నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలాగా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా దుందుబి వాగు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన వాగు ఉన్నటువంటి ఏదైతే ఊక చెట్టు వాగుతో ఈ ప్రాంతం అంతా కూడా జలకణం సంతరించుకుంది. మరోవైపు పామాపూర్ సమీపంలో ఉన్నటువంటి ఊక చెట్టు వాగు దగ్గర సుందర దృశ్యాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు జూరాల, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 లిఫ్ట్ ఇరిగేషన్లు, వీటితో పాటు ప్రపంచంలోనే ఆసియా ఖండంలో మొదటిగా ఉన్నటువంటి సరళా సాగర్ గేట్లు కూడా తెరుచుకుపోవడంతో వాటి నుండి దిగువకు నీరు వెళుతుండడంతో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే మరోవైపు సహాయక చర్యల్లో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా పాలమూరు జిల్లాలో వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, బండర్పల్లి వాగు నుంచి.